అయితే మనలాంటి సామాన్య మనుషులు ఇంటికి వెళ్ళాక మందు కొడతారు. కానీ అమెరికా అధికారిక భవనం వైట్ హౌస్లో ఒక మహానుభావుడున్నాడు. ఆయన ఇంటికి వెళ్ళాక కాదు, ఆఫీసులో పని మొదలు పెట్టే ముందే కిక్కు ఎక్కిస్తాడట. ఇంతకు ఎవరైనా? ఇంకెవరు? ఆ దేశ రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్. ప్రపంచం మొత్తం యుద్ధం గురించి టెన్షన్ పడుతుంటే ఈయన మాత్రం గ్లాస్లో ఏముంది అని నెటిజన్లకు టెన్షన్ పెడుతున్నాడు. ఆయన తాగకుండా మీడియా సమావేశం పెట్టడు అనే వార్తలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. అసలేం జరుగుతోంది వైట్ హౌస్లో? ఈ వీడియోలో ఆ మందు కథా కమామిషు మొత్తం విప్పేద్దాం. రీసెంట్గా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. ఇరాన్ మీద దాడులు, హర్ముజ్ జలసంధి క్లోజ్, ఇలా సీరియస్ విషయాలు మాట్లాడుతున్నారు. సడన్ గా ఒక పీట్ గారు పోడియం మీద ఉన్న ఒక చిన్న గ్లాస్ తీసి ఒక సిప్ వేశారు. అంతే. నెటిజన్లు ఊరుకుంటారా? అది మంచినీళ్లు కాదు, పక్కాగా విస్కీ లేదా స్కాచ్ అని ట్రోలింగ్ మొదలుపెట్టారు. కొందరైతే ఆయన కళ్ళు చూడు, కిక్కు మీద ఉన్నాడు అని కామెంట్స్. వైట్ హౌస్ ఏమో అది జస్ట్ వాటర్ అంటోంది. కానీ లోకం మాత్రం పీట్ తాగంది స్పీచ్ ఇవ్వలేడు అని ఫిక్స్ అయిపోయింది. రక్షణ శాఖ మంత్రి అంటే శత్రువులకి చెమటలు పట్టాలి, కానీ ఈయనకి మాత్రం తాగకుండా గొంతు పెగలడం లేదట. ఇదేదో ఇవాళ మొదలైంది కాదు బాబాయ్. ఈయన గతంలో ఫాక్స్ న్యూస్లో ఉన్నప్పుడే పీట్ గారు షూటింగ్కి వచ్చేటప్పుడు ఆల్కహాల్ స్మెల్ వస్తున్నారు అని ఆయన కొలీగ్సే కంప్లైంట్ చేశారట. సరిగ్గా నిద్రపోకుండా హ్యాంగ్ ఓవర్తో స్టూడియోకి వచ్చేవారట. నేను అధికారంలోకి వచ్చాక అస్సలు తాగను అని ట్రంప్కు ప్రామిస్ చేసి మరీ ఈ పదవి తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు చూస్తే ఆ ప్రామిస్ గంగలో కలిసినట్టు కనిపిస్తోంది. పీట్ గారి మాజీ భార్య కూడా FBI ఆయన తాగకుండా ఉండలేడు అని స్టేట్మెంట్ ఇచ్చిందంటే అర్థం చేసుకోండి ఆయన రేంజ్ ఏంటో. ఇక్కడ ఇంకో కామెడీ ఏంటి అంటే, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అస్సలు మద్యం ముట్టుకోరు. కానీ ఆయన చీఫ్ ఆఫ్ స్టాఫ్ సుసీ వైల్స్ ఏమన్నారంటే, ట్రంప్కు ఆల్కహాలిక్ పర్సనాలిటీ ఉంది అని. అంటే తాగకపోయినా తాగిన వాడిలాగే ప్రవర్తిస్తారట. ఇప్పుడు తాగని బాస్కి తాగే మంత్రి దొరికాడు. ఇద్దరూ కలిసి వైట్ హౌస్ని ఒక బార్ అండ్ రెస్టారెంట్లా మార్చేశారని జనాలు కుళ్ళు జోకులు వేసుకుంటున్నారు. పీట్ గారు గ్లాస్ ఎత్తగానే మీడియా ప్రతినిధులు కూడా సార్ మాకు కూడా ఒక పెగ్గు వేస్తారా అని అడిగేలా ఉన్నారు. ప్రస్తుతం గల్ఫ్లో యుద్ధం నడుస్తోంది. ఇరాన్ మార్గాలు మూసేసింది. ఇలాంటి టైంలో రక్షణ శాఖ మంత్రి ఫుల్ ఏకాగ్రతతో ఉండాలి. కానీ మన పీట్ గారు మాత్రం యుద్ధ విమానాలు ఎన్ని వెళ్ళాయి అని అడిగితే విస్కీ బాటిల్స్ ఎన్నున్నాయి అని లెక్క పెట్టేలా ఉన్నాడని విమర్శలు వస్తున్నాయి. నేను కేవలం ప్రార్థనలు చేసి నిర్ణయాలు తీసుకుంటాను అని ఆయన చెప్తుంటే నెటిజన్లు మాత్రం గ్లాస్ పట్టుకొని చేసేది ప్రార్థన కాదు బాబాయ్, అది వేరే ఏదో అని సెటైర్స్ వేస్తున్నారు. ఏదేమైనా పీట్ హెగ్సెత్ గారి తాగుబోతు వ్యవహారం ఇప్పుడు వైట్ హౌస్కి పెద్ద తలనొప్పిగా మారింది. ఆయన నిజంగానే తాగుతున్నారా లేక అది కేవలం మంచినీళ్ళేనా అన్నది పక్కన పెడితే, తాగితేనే పీట్ గారు బాగా మాట్లాడుతున్నారు అని కొంతమంది ఫ్యాన్స్ కూడా తయారయ్యారు. మరి మీకేమనిపిస్తోంది? రక్షణ శాఖ మంత్రి ఇలా కిక్కులో ఉండడం కరెక్టేనా లేక ఇదంతా ఆయన మీద జరుగుతున్న కుట్రనా? కామెంట్ బాక్స్లో మీ పెగ్గు లాంటి కామెంట్ చేయండి.